మిస్ వరల్డ్ 2025 ఫైనల్ కు హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఏర్పాట్లు అంటూ చూస్తున్నాం. సో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలకు ఈరోజు ఫైనల్ మిస్ వరల్డ్ ఫైనల్ అనేది పోటీలు జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి చూడండి, 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, 1770 వజ్రాల కిరీటం అంట. చూడండి ఒకసారి ఎంత అద్భుతమైనటువంటి ప్రైజ్ మనీ. ప్రపంచ సుందరికి అందే నజరానాలు, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర, ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు మరెన్నో. ప్రస్తుతం పోటీలో 40 మంది. ప్రపంచ దృష్టి అంతా హైదరాబాద్ పైనే. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. హైటెక్స్ లో 4000 మంది వీక్షించేలా ఏర్పాట్లు. భారత్ గెలిస్తే అత్యధిక టైటిల్ విజేతగా రికార్డ్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ సుందరి విజేత ఎవరు నేడే తేలిపోనుంది. హైటెక్స్ లో శనివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలు కానుంది. ప్రపంచ సుందరి విజేతకు $1 మిలియన్, భారత కరెన్సీలో దాదాపు 8.5 కోట్లు నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం దక్కనుంది. అంతేకాదు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు కూడా దక్కుతాయంటూ చూస్తున్నాం. చాలా అంటే ప్రపంచమంతా కూడా సంవత్సరంలో ప్రపంచమంతా కూడా ఫ్రీగా తిరగొచ్చట. సో వాళ్ళకి ఒక వివిఐపి ట్రీట్మెంట్ ప్రతి దేశంలో కూడా ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎంపిక ప్రక్రియ జరిగేది ఇలా: ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు 108 దేశాలకు చెందిన సుందరి మనులు వచ్చారు. అందులో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల నుంచి 40 మందిని క్వార్టర్ ఫైనల్కు ఎంపిక చేశారు. అందులో 4 విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సంబంధించి ఒక్క విభాగానికి సంబంధించి 4 చొప్పున 16 మంది విజేతల పేర్లను ప్రకటించారు. అమెరికా, కరేబియన్ విభాగం నుంచి ట్రినిడాడ్ టొబాగో, మార్టిజన్, ఇలా చాలా ఆఫ్రికా విభాగం నుంచి అటు ఒక్కొక్క విభాగం నుంచి కొంతమందిని ఎంపిక చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో మిగతా 24 మంది వివరాలు శనివారం పోటీల ప్రారంభం ముందు ప్రకటిస్తారు. ఫ్యాషన్ షో, ఇతర పోటీల ఆధారంగా ఈ 40 మంది నుంచి 20 మందిని ఎంపిక చేశారు. అంటే ఒక్కో విభాగం నుంచి సంఖ్య 5కు తగ్గుతుంది. తర్వాత ఒక్కో విభాగం నుంచి 2 చొప్పున 8 మందిని తుదిపేటకి ఎంపిక చేశారు. జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా ఒక్కో విభాగం నుంచి ఒకరు ఎంపిక అవుతారు. వీరిలో ఒకరు ప్రపంచ సుందరిగా, మిగతా 3 రన్నరప్ గా నిలుస్తారు. గత మిస్ వరల్డ్ విజేత చెక్ రిపబ్లిక్ సుందరి కృష్ణ ఈసారి విజేతకు వజ్రాల కిరీటం పెడతారు అంటూ కూడా చూస్తాను. 4 న్యాయ నిర్ణేతలట. భారత్ గెలిస్తే రికార్డ్ అంటూ చూస్తాను. ఎంతమంది ఈసారి పోటీలో భారత సుందరి నందిని గుప్తా గెలిస్తే ఎక్కువ సార్లు మిస్ వరల్డ్ గెలుచుకున్న దేశంగా భారత్ రికార్డు సాధిస్తుంది. 1951 నుంచి ప్రపంచ సుందరి పోటీ జరుగుతుండగా భారత్, వెనిజులా 6 సార్లు చొప్పున కిరీటం గెలుచుకున్నాయి. మన దేశం నుంచి తొలిసారి 1966లో రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటం గెలిచారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విజేతలుగా నిలిచారు. ఈసారి గెలిస్తే 7వసారి కిరీటం భారత్ సొంతమవుతుంది. అయితే ఇప్పటివరకు జరిగిన పోటీలో నందిని గుప్తా ఏషియా ఓషియానా విభాగంలో తుర్కీ, థాయిలాండ్, ఇండోనేషియా భాగంల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు యూకే 5 సార్లు, జమైకా 4, దక్షిణాఫ్రికా, USA, ఐస్లాండ్, స్వీడన్ 3 సార్లు మిస్ వరల్డ్ గెలుచుకున్నాయి. అందరి చూపు హైదరాబాద్ వైపు అంటూ కూడా చూస్తాను. సో వాచ్ ఈ నెల 10న గచ్చిబౌలిలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు 120 పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాగా శనివారం జరిగే తుది పోటీలు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. భారత్లో సోనీ లైవ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. www.watchmissworld.com వెబ్సైట్ ద్వారా వీక్షించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది మిస్ వరల్డ్ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తారని అంచనా. తుది పోటీల కోసం హైటెక్స్ లో 4000 మందికి సరిపడా ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలు ఆహ్వానాలు వెళ్ళాయి అంటూ చూస్తున్నాం. మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా సుధారెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు కూడా గమనిస్తా ఉన్నాం. సో ఇక్కడ దాదాపు 1770 వజ్ర కిరీటాలతో పాటు 8.5 కోట్ల రూపాయలు అంటే $1 మిలియన్ మొత్తానికి ప్రైజ్ మనీ ఇస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది కొంత తెలంగాణలో జరగడం మన తెలంగాణకు గర్వకారణంగా మనమైతే చెప్పొచ్చు మిత్రులారా.